కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చాలా కాలం తర్వాత మీరు అన్నట్టు 11 సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు, సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే అంటే మేము కూడా 90స్లో కాలేజీ లైఫ్ అనుభవించిన వాళ్ళం కాబట్టి సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము. సో మీకు ఎంతవరకు ఇది ఆ సబ్జెక్టు కనెక్ట్ అయింది, అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా కాకుండా. అదే రీఎంట్రీకి ఇది ఎంచుకోవటం, నేను ఎప్పుడు కూడా ఏది ప్లాన్డ్గా అనుకుంటే అవ్వలేదు నాకు. సరే, ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయి ఉన్నాను. బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను, నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు. తప్పని కాదు, ఎందుకు 96 ఫిలిమ్స్ చేశాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్నేల్స్ చూస్తే, తమ్నేల్స్ ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి. సో ఆ పరిస్థితిలో ఎందుకులే, ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది. దాని నుంచి బాపినీటి గారితో నేను చేస్తాను సార్, నాకు ఉంటే చెప్పండి మీరు అని అన్నాను. నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారా, మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని. ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పారు నాకు. సో ఆ సందర్భంలో ఒక 1.5 మంత్ తర్వాత ఆయన చెప్పారు, నితిన్ గారు కాల్ చేశారు. కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను. వెబ్ సిరీస్ సార్ ఇది అన్నారు. నో ప్రాబ్లం, ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి, ఏం సినిమా చేయాలి, హీరోగా ఏం సినిమా చేయాలి, హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు. సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్, ఒక మ్యాథ్స్ టీచర్, ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి. అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది, కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి, ఈ సిరీస్కి. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో. దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ, ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే, డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపన పడే మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో 95% ఉన్నారు. అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది. ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది. సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు. కానీ ఇంకొకటి హానెస్టీ, దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ. చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో నిజాన్ని మాట్లాడటానికి భయపడను ఎవడికి,